నల్లగొండ జిల్లాలో రైతు మహాధరణకు ఒక అన్న రైతుల గురించి అసలు ఏంది రైతుల పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి తన ఒంటి మీద ఒక కొటేషన్తో మనకు మా రైతు ధర్నాకు హాజరైండు. మాట్లాడదాం. నమస్తేనే. నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఇది చూడు, ఏంది ఇది? అన్నదమ్ములకు పన్నీరు, రైతులకు కన్నీరు, ప్రజలకు పంగనామాలు. ఎవరు పెట్టిర్రు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టిండు. అన్నదమ్ములకి ఆస్తుల వాటా పంచినట్టు ఈ రాష్ట్రం మొత్తం 4 పక్కల 4 పంచేసి రైతుల దుఃఖాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఏదో వెంచర్ చేసే బ్రోకర్ కాబట్టి రైతు కాదు కాబట్టి ఆయన బాధలు తెలియదు. ముఖ్యంగా రైతు బంధువులు రైతు భరోసా చేస్తాను ఈ సన్నాసి ఇలా అధికారంలోకి వచ్చి 12 నెలల కాలంలో 150 కోట్ల అప్పు చేసిండు. మాట్లాడితే కేసీఆర్ అప్పు చేసినాడు. కేసీఆర్ అప్పు చేసి 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే మా తుంగతుర్తి చిట్ట చిగురు ఆయన గోదావరి జిల్లాలు తీసుకొచ్చి మా కాలు కడింది కేసీఆర్ గారు. ఈ సన్నాసి రాగానే ఇవాళ ఇక్కడ చేత కాకుండా మళ్ళీ ఢిల్లీ పోయి తెలంగాణ చేయగాంటి हम दिया ఓ ఢిల్లీ కా గ్యారంటీ మీరు జిమ్మేదారి ఓ జిమ్మేదారి ఓ చోరే ఓ బద్మాష్ అని తెలంగాణ సమాజం మొత్తం ఢిల్లీ ప్రజలు కూడా చెప్తుంది. ఈ లంగని దొంగని ముఖ్యమంత్రి చేసినాక ఏమైందంటే 15,000 12,000 చేసిండు. 12,000 ఏమో మండలంలో ఒక గ్రామం చేసిండు. నేను మండలంలో ఒక మా తుంగతుర్తి ప్రాంతంలో జారీరు మండలంలో 17 గ్రామ పంచాయతీలు అయినాయి. ఈ గతంలో 10 ఉంటే 7 గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ గారు. చిన్న గ్రామ పంచాయతీ దూరంగా ఉంటే ఇబ్బంది అయితేనే 350-400 ఓట్ల గ్రామ పంచాయతీ కూడా చేసిన ఈ దద్దమ్మ దాన్ని అలసుగా తీసుకొని ఇలా రైతు బంధుని రైతు భరోసా చేస్తాను. ఈ దద్దమ్మ చిన్న గ్రామ పంచాయతీలోనే ఇలా మండలానికి ఒక ఊరు తీసుకొని 350 ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలో 300 ఎకరాలు 200 ఎకరాలు ఉన్నకి రైతు బంధు వేసిండు. రైతు బంధు రైతు భరోసా వేసి ఇక కేసీఆర్ టింగ్ టింగ్ అని వస్తుంది కానీ టిక్ టిక్ అని చెప్పిండు. టిక్ టిక్ లేదు, టక్ టక్ లేదు, చెప్పు తీసుకొని ఏంటంటూ ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం లేకుండా అర్థమైన కూతురు కూర్చుంటే ఈయన బతికినా సచ్చినా నీళ్ళని బయలు దూకినా కానీ సిగ్గు లేకుండా జన్మ చేసినా కానీ ఇబ్బంది లేదు. జనం అంతా కూడా ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక గౌరవం, ఒక పెద్ద ఇంటికి పెద్ద మన తండ్రి లాంటి ఎట్లా గౌరవించుకుంటా ముఖ్యమంత్రి కూడా ముసలిని మోసం చేసిండు, పిల్లగాళ్ళని మోసం చేసిండు. కనీసం గురుకుల పాఠశాల అన్నం పెట్టి కూడా 66 మంది పాము కాటికి బో లేకుండా దుఃఖంతో ఈ రాష్ట్రంలో 1003 గురుకుల పాఠశాలలు పెట్టి కేసీఆర్ గారు మేము ఏం చెప్పదలుచుకున్నంటే అన్నదమ్ముడికి పన్నీరు పంచినా పర్లేదు, రైతులు కన్నీరు పంచబాకు, రైతులు దుఃఖం చూడబాకు, ప్రజలకు పంగనామాలు పెట్టబాకు, నీది 420 అని పట్టబాలు మిట్ట మధ్యాహ్నం దొరికిన దొంగమని అందరు దొంగలు చేయాలని కేటీఆర్ అరెస్ట్ చేస్తా, కేసీఆర్ అరే సన్నాసి నువ్వు ఎవరిని అరెస్ట్ చేయకపోయినా పర్లేదు, నువ్వు ఇచ్చిన హామీలు రైతు బంధుని రైతు భరోసా చేయి, 200 ఉన్న పింఛన్లు 2,000 చేసింది కేసీఆర్ గారు, 2,004 ఎత్తాను చేయి సన్నాసి అని అడుగుతుర్రు, కళ్యాణలక్ష్మి తులం బంగారు ఏదైనా సన్నాసి అని అడుగుతురు, నువ్వు సన్నాసి చేత కాకపోతే దిగిపోని అంటుర్రు. ముఖ్యమంత్రి ఈ నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఏం చేత అయింది? ఇలా తుంగతుర్తి ప్రాంతం నీళ్ళు ఇచ్చే గది లేదు. ఒక జగదీశ్వర్ రెడ్డి గారు పట్టుకొని 3 ఫీట్ల అయినా 3 ఫీట్ల ఆ 3 ఫీట్ల మగవాడే తుంగతుర్తిలో మా కాలు కడిగిండు. ఆ 3 ఫీట్ల మగవాడే యాదాద్రి థర్మల్ ప్లాంట్ కట్టి 30,000 కోట్లతో మిర్యాలగూడెంలో పెట్టిండు. ఆ 3 ఫీట్ల మగవాడే ముఖ్యమంత్రి అన్నోళ్ళని ఓడగొట్టిండు. నేనేమంటున్నా అంటే 2 మంత్రులున్నా కమ్మలో 3 మంత్రులున్నా మీరు దద్దమ్మలు, చాతగాని దద్దమ్మలు కాబట్టి ఈ రాష్ట్రంలో కనీసం పరిపాలన చేసే ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎలక్షన్ పెట్టిన దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మాట్లాడితే పేగులు మెల్లేసుకుంటా చెట్టు కట్టేసి కొట్టండి అని మాట్లాడినావు. ఇవాళ ఎవరిని చెట్టు కట్టేయాలా? ముఖ్యమంత్రిని కట్టేయాలా? ప్రజలను కట్టేయాలా? నీ మీద నీ మాటలకి ఇప్పుడు మాట్లాడితే నీ 1,00,000 కోట్ల దావుసు నీ 1,00,000 కోట్లు వద్దురా నాయన, ముసలో పింఛన్ పెంచు, ఇలా కనీసం అన్నం పెట్టు. ఈ రాష్ట్రంలో నీ చాతగంతనానికి నీ లేకపోవడం కరెంట్ ఇవ్వడానికి 420 మంది రైతు ఆత్మహత్య చేసుకురు, వాళ్ళని చూసుకో. అది చాతగాని దద్దమ్మవి. ఇలా కేటీఆర్ని మీ నల్గొండ జిల్లా కేటీఆర్ రావద్దని మాట్లాడుతున్నారు. ఎందుకు రావద్దు? ఒకప్పుడు వీళ్ళు ఆంధ్రాలో సంఖ నాకుండా ఆ సాయర్కాలం ఎడవకాలం ఎండబెడితే 2003లోనే హాలియా దాకా కోదా నుంచి పాదయాత్ర చేసి కేసీఆర్ గారు ఆయన కొడుగ్గా వచ్చిండు. మునుగోడు అనేదే గోడు, ఆ గోడే ఫ్లోరైడ్, ఆ ఫ్లోరైడ్ బండిని బయటపడేసిందే కేసీఆర్ గారు. మిషన్ కాకతీయ పెట్టి మునుగోడు కాదు ఈ రాష్ట్రంలోనే ఫ్లోరైడ్ లేకుండా చేసింది కేసీఆర్ గారు. ఆయన కొడుగ్గా వచ్చింది. ఇలా అయితే 10 సంవత్సరాలలో నల్గొండ నాగం పట్టించారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి చెప్తా ఉన్నాడు కదా. మంత్రికి పొద్దుగాలే పిసపిసి ఉంటుంది, పెగ్గేంది బయటికి రావడని రాష్ట్రం మొత్తం తెలుసు. ఇవాళ ఏం మాట్లాడుతూ పుడకోయి మాట్లాడుతూ ఏం తెలియదు. ఆ పిసపిస మంత్రికి ఏం తెలుసు ఇది అందరూ తెలుసు. ఇది ఒక 420 పార్టీ, ఇది ఒక కాంగ్రెస్ పార్టీ. ఏదో మార్పు అని అంటే వాళ్ళ జీవితాలు మారుతాయి అనుకోరు, కానీ ప్రజల జీవితాలు ఏం మారలేదు, అధ్వానంగా అయిపోయినాయి. ఎక్కడో ఉండాల్సింది క్రైమ్ రేట్లో ఉండాల్సింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 83 కేసులో ప్రధాన నిందితుడు. పెద్ద క్రైమ్ కేసులు ఉన్నాయి, క్రైమ్ లో పెరిగిపోయింది కానీ రాష్ట్రం మొత్తం పతనం అయిపోయింది. 30-40 లక్షల రూపాయలు ఉన్న భూమి రేటు ఇలా 20 లక్షలు అయింది. ఇది పెరిగినట్ట రాష్ట్ర ప్రజల్లో తెలిసింది. మరి ఎట్లా ఉంది ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది తెలంగాణలో?
కాంగ్రెస్ వచ్చినాక హోంమంత్రి లేడు, ల్యాండ్ ఆర్డర్ కాదు హోంమంత్రి లేడు, 16 శాఖలకు మంత్రి లేరు, అన్ని శాఖలకు ఈయన మంత్రి, అన్నదమ్ములు పెళ్ళాం హోంమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. అవి ఏం చెప్తే కేటీఆర్ అరెస్ట్ చేయాలా, పలానా సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళు అరెస్ట్ చేయాలా. ఇలా రాష్ట్రంలో రైతాంగం మొత్తం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంది. రైతుల్లో దేవుని చూసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ దేవుని చూసిన కాబట్టే రైతు బంధు వచ్చింది. కేసీఆర్ రైతుల్లో దేవుడు చూసిన కాబట్టి కాలం నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ దేవుడు కాబట్టి ఒక కుటుంబంలో పెద్ద మనిషి చనిపోతే రైతు బీమా పెట్టి 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంది కేసీఆర్. ఈ రాక్షసుడు ఒక బ్రోకరు, ఫ్లాట్ చూడంగానే ఫ్లాట్లు వెంచర్లు వేసే బ్రోకర్ కాబట్టి నీళ్ళు ఇవ్వకపోతే ఎండిపోతే రేట్లు పెరుగుతాయి అనుకున్న సన్నాసి ఇవాళ వెంచర్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, రైతాంగం పడిపోయింది. బోనస్ అని బోగస్ అని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటిదాకా 500 బోనస్ ఇవ్వలేదు. ఈ బోగస్ ముఖ్యమంత్రికి ఎప్పుడో కాడు. ఇప్పుడు ఎవరు సాగు కోరుకోరు, ఎవరు కూలిపోవాలని కోరుకోరు, కానీ జనమంతా ఇన్ని తిట్లు తిడుతుంటే ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలా. నాకు చేత అయిదా చేత కాదా, ఒక్క శాఖ మంత్రి చేయలేను ముఖ్యమంత్రి చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన మీద రుద్ది మన బతుకులు ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా రైతుల గోడు చెప్తా ఉన్నావు, కానీ భూమికి విత్తనానికి ఎంత అనుబంధం ఉందో రైతుకు కాంగ్రెస్ పార్టీకి అంత అనుబంధం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా స్వయంగా. 50 సంవత్సరాలు పరిపాలించింది వీలే కదా. తుంగతుర్తి కాలువలలో నీళ్లు బారే కాలువలలో రక్తపాతం బారింది. మరి ఆనాడు నీళ్ళు ఎందుకు వీలైపోయాను? మునుగోడు 50 సంవత్సరాలు వీళ్ళే ఉన్నారు కదా, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలా మంది చేశారు కదా, వీళ్ళే కాంగ్రెస్ కదా. మరి ఫ్లోరైడ్ ఎందుకు పోలేదు? కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, SRSP కాలంలో నీళ్ళు వచ్చినాయి. వీళ్ళు కమిషన్ కోసం జలయజ్ఞం పేరు చెప్పి ధనయజ్ఞంగా మార్చి రోడ్ల మీద విచ్చలవిడిగా బతికిరు తప్పితే పైసల కోసం. ఇలా ఉన్న మంత్రుల పరిస్థితి ఏం చెప్పు? ల్యాండ్ క్రూజర్ తిరిగే కానీ జనాలు తిరిగే దమ్ముందా? వీళ్ళకి జనాలు తిరిగే రోడ్ ఎక్కి తిరిగే దమ్ముందా? 2034-35 దాకా నేనే సీఎం ఉంటా అంటుండు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటుంది, ఎట్లుంటుంది? ఏది పడితే అటు ఇస్తారు. ముఖ్యమంత్రి కూడా పిచ్చోడు అనమాట. ఆయన ఏది పడితే అది మాట్లాడుతుంది, దానికి మనం ఏం చేయలేం. ఆయన కొంచెం ఎర్రగడ్డకో దేనికో పోయి చూపించుకుంటే మేము కూడా డిజేబుల్స్ పర్సన్ ఏమంటారే ఒక వికలాంగులు ఎవరు తిట్టొద్దు. నేను ఆయన డిజేబుల్ పర్సన్ చూస్తున్నాను, అందుకే తిట్టదలుచుకోరు ఆయన.